నెక్స్ట్ ఇంకా మేజర్గా చూస్తే కక్షపూరిత రాజకీయాలు అదొక కారణం కూడా అయి ఉండొచ్చు. ఎప్పుడైనా ప్రజలు మంచి చేసే వాళ్ళని ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటారు. ఈవెన్ హాని చేసినా గుర్తుపెట్టుకుని రివెంజ్ కూడా తీర్చుకుంటూ ఉంటారు. ఈ విషయానికి వస్తే కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకోవచ్చు. ఫస్ట్ సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే చేసిన పని ప్రజావేదిక కూల్చివేత. ఈవెన్ ఇప్పటికీ ఆ శకలాలు అక్కడే అలాగే ఉన్నాయి. ఎందుకంటే మేబీ అయి ఉండొచ్చు, చంద్రబాబు ఆ రోడ్లోనే వెళ్తూ ఉంటారు కాబట్టి అది చూసినప్పుడల్లా ఇది నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేశాను, నీ పతనం ఇలా స్టార్ట్ అయింది, ఈ ప్రజావేదిక కూల్చివేశాను అని కూడా ఆయన ఫీల్ అయ్యేటట్టు అలాగే ఉంచారని చాలామంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మేబీ అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. మీరు చూస్తే చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే టీడీపీ సపోర్టర్స్ కానీ వేరే పార్టీ సపోర్టర్స్ని కానీ హరాస్ చేయడం, చంపడం ఇలాంటివి మనం చాలానే చూస్తున్నాం. అది కూడా ఒక కారణమై ఉండొచ్చు. కక్షపూరిత రాజకీయాలకు కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు కానీ తెరలేపారు. ఈవెన్ జగన్ కూడా తెరలేపారని అప్పుడు చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఎందుకంటే చంద్రబాబును అరెస్టు చేయడం, అచ్చెన్నాయుడు వీళ్ళందరినీ మిగిలిన ఎమ్మెల్యేలని వేధించడం లాంటివి చేయడం వల్ల కూడా నెగిటివ్ ఉందనే ఆలోచన అయితే ప్రజల్లో ఉంది. అందుకే ఓట్లు కూడా పడలేదు అనుకుంటున్నారు. ఇంకొక విషయానికి వస్తే అహంకారపూరితమైన వ్యవహార శైలి, రోజా, అంబటి రాంబాబు, కొడాలి నాని, కొంతమంది ఎమ్మెల్యేలు ఏదైతే మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటామో వీళ్ళ భాష ఇది కూడా కొంత నెగిటివ్ అయి ఉండొచ్చు. వాళ్ళు మాట్లాడిన తీరు కూడా ఓట్లు పడకుండా చేసి ఉండొచ్చు.